ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరిందబ్బా ఆవకాయ పెడతానికి. ఎప్పుడైనా జూన్ స్టార్టింగ్లోనే పెట్టేది, కానీ ఈసారి జూన్ ఎండింగ్ అవుతుంది. ఈరోజు ఎలాగైనా పెట్టేయాలని మార్కెట్కి బయలుదేరాం. కాకపోతే నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఒక కస్టమర్ అయితే బ్లౌజులు తీసుకొని వచ్చింది. కొంచెం అర్జెంట్ ఉన్నాయి రండి మేడం అంటే ఆగిపోవాల్సి వచ్చింది. అంటే మనకు ఫస్ట్ కస్టమర్లే ముఖ్యం కదా, మన పని తర్వాత ఏం చేసుకోవచ్చు అని మా సారు వెళ్ళారు. మామిడికాయలు అయితే తీసుకొచ్చారు, కానీ పెద్ద మోసం జరిగిపోయింది. అందులో ఏమైందంటే కాయ చూడడానికి మాత్రం మొత్తం గ్రీన్గా ఉంది, లోపల మాత్రం మొత్తం పండిపోయింది. నేనేమో 15 మ్యాంగోస్ తీసుకురామంటే 20 తెచ్చిండు. ఆ 20లో 8 మ్యాంగోస్ మొత్తం పండిపోయినాయి. సర్లే అని మా పనిలో మేము ఉంటే పక్కన మా పాప కూర్చొని పండిన మామిడికాయలన్నీ తింటుంది. పాపం అమ్మాయి వాళ్ళ మాత్రం ఏం తెలుస్తుందిలేండి అవి పండినాయో ఎండినాయో అని. కాకపోతే మనమే చూసి తెచ్చుకోవాలి. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే పైనంగా చూసి దేన్నైనా నమ్మొద్దు, లోపల చూస్తే ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా. బయట కొంతమంది మనుషులు కూడా అలాగే ఉన్నారు, చూడ్డానికి మాత్రం మంచిగా ఉంటారు, కాకపోతే లోపల మన పైన ఏదో ద్వేషం పెట్టుకొని వేరే విధంగా మాట్లాడతారు. సర్లే ఇప్పుడు ఆ టాపిక్ మనకింది, కానీ ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఎల్లిపాయలు మొత్తం గిలుకొని మిక్సీ పట్టుకున్నా. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు మొత్తం వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అన్నీ రెడీ చేసుకొని పచ్చడి పెడదామనేసరికి మధ్యలో మా సార్ వచ్చి, ఈసారి పచ్చడి నేనే పెడతాను నువ్వేం పెట్టొద్దులే అని నన్ను లేపి ఆయన పెడుతున్నారు. మసాలాలు అన్నీ కలిపి ఎల్లిపాయలు, కారం అంతా వేసి కలిపారు. మధ్యలో ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది, వెళ్ళిపోయారు. మళ్ళీ నేనే కలపాల్సి వచ్చింది. నేనైతే ఇప్పుడు 15 కాయలకైతే 1/2 కేజీ కారం పట్టింది, లీటర్న్నర ఆయిల్ పట్టింది. అండ్ మసాలా ఎల్లిపాయలు మొత్తం 1/2 కేజీ ఎల్లిపాయలు పట్టాయి. మసాలా ఎక్కువ ఉంటేనే కొంచెం మనకు టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఉప్పు కూడా 1/2 కేజీ కారానికి 3/4 కేజీ ఉప్పు వేసా. ఎందుకంటే ఉప్పు ఎక్కువ ఉంటేనే పచ్చడి చాలా రోజులు ఉంటుంది, మళ్ళీ ఉప్పు తక్కువ పోసిన అనుకో పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. ఎక్కువ ఎల్లిపాయలు, జీలకర్ర పేస్ట్ ఉంటేనే చాలా బాగుంటుంది పచ్చడి, గ్రేవీ కూడా వస్తుంది. కొంతమంది అయితే అల్లం కూడా వేసారు, కాకపోతే నేను అల్లం వేయను. మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు అల్లం కూడా, టేస్ట్ బాగుంటుందంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నేను ఎప్పుడైనా ఇలానే పెడతాను, ఇంకా వేరే ఏమి యాడ్ చేయను. నేనైతే ఇప్పుడు 10 years నుంచి నేనే పెడుతున్నా పచ్చడి. అంతకుముందు అత్తమ్మ పెట్టేది, తర్వాత అమ్మ పెట్టేది. ఈ పచ్చడి అయితే నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా ఎలా పెట్టాలనేది. మా అత్తమ్మ కూడా మంచిగా పెడుతుంది పచ్చడి. మధ్యలో మా పాప వచ్చి, మమ్మీ నీ చెయ్యి గోరంటాకు లాగానే పండింది, నాకు కూడా కావాలని కారం ప్యాకెట్లు మొత్తం చేయబెట్టి పూసుకుంది. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పచ్చడి పెట్టడం ఎట్లాంటిది అంత ఈజీ కాదు, కానీ మా సార్కి ఏమో సండే రోజే కుదురుతుందని ఇంకా సండే రోజు పెట్టాల్సి వచ్చింది. పచ్చడి ఎక్కువ జాడీలో పెట్టాలి అంటారు, కానీ నేనైతే ఎక్కువ ఈ డబ్బాలోనే పెడతా. ఎప్పుడైనా సరే ఏం ఖరాబ్ కాదు, స్మెల్ కూడా ఏం కాదు, మంచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. మొత్తం డబ్బాలో పెట్టుకున్నాక మళ్ళీ 3 days తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి, మధ్యలో ఓపెన్ చేయొద్దు. 3 days తర్వాత మళ్ళీ ఆయిల్ తక్కువైనా, మళ్ళీ సాల్ట్ తక్కువైనా ఏదైనా వేసుకోవచ్చు. మళ్ళీ ఫైనల్గా అయితే పచ్చడి కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. ప్యాకెట్లో కారం అయితే మంట కొంచెం తక్కువ ఉంటుందని ఎప్పుడైనా నేను ప్యాకెట్ కారమే వాడతాను. అంటే పిల్లలు కూడా ఎక్కువ మంట ఉంటే తినలేరు కదా, అందుకే ఈ ప్యాకెట్ కారం పెడతా. అమ్మ అయితే ఎక్కువ పట్టించే పెడుతుంది. అమ్మ అది కూడా బాగుంటుంది పచ్చడి, కాకపోతే కారం ఎక్కువ ఉంటుంది. నేను పెట్టిన దగ్గర నుంచి అయితే ఈ కారమే వాడతా. అంటే కర్రీస్లోకి నార్మల్ కారమే వాడతలే, కానీ ఏదైనా పచ్చడి పెట్టాలంటే ఈ కారం వాడతా, ప్యాకెట్ కారం. ఫైనల్గా మనకు కావాల్సింది అయితే వచ్చేసింది. పచ్చడి ఎంత పెట్టినా కానీ అంతా అయిపోయాక అందులో తింటే ఆ టేస్టే అసలు.
మా పిల్లలు అసలు ఆగట్లేరు. అంతా వచ్చా ఆగిన పక్కదు నీకు ఎద్దించలేదు ఇందాక మగ్గమని కొంచెం ఏర్పాదు చూడు కదా చార్జ్ వేరే ఉంటుంది మామిడికాయలు నేను చేసిందే అవన్నీ నువ్వు లాస్ట్ లెక్క చెప్తావు మొత్తం ఇంకా ఇవాళ అయిపోయిందిగా 3 days ఉంది నీకు అన్నీ నేను లెక్క చెప్తా అవి కాదు అనేది నువ్వు నా లెక్క నాకు మనసు ఇచ్చేది అవి ఇస్తలే పైసలు కాదు అనేది నువ్వు మాడకాయలు కొట్టాను మాడకాయలు కొట్టిన కూడా ఇవ్వాలి చార్జ్ ఆధారం నువ్వు ఖాళీ ఉంటే అట్లయితే పచ్చడి పడితే 500 అట్ట కిరాయి పోతే రావా అవును మరి ఇప్పుడు ఇచ్చే 2 బ్లౌజులు కుడుతుంది వంకాయ పెట్టు వంకాయ పెట్టు ఇచ్చే 2 బ్లౌజులు కుడుతున్నా 2 బ్లౌజులు కాదు కిరాయి పోగొట్టుకొని మామిడికాయలు తెచ్చి ఇవన్నీ చేసి డబ్బులు వస్తాయి బయట దొరుకుతాయి డబ్బులు వస్తాయి కానీ నా ఇప్పుడు నేను 3 బ్లౌజులు కుడుతుండే సా 31వ తారీఖు నెల ఫస్ట్ నాడు లెక్క చెప్తారు. మా సార్ ఏమంటుండంటే ఈరోజు నన్ను ఇంటికి వెళ్ళినా కానీ ఖాళీగా ఉంచలే కదా పచ్చడి పెట్టేందుకు నాకు మనీ ఇవ్వాలి అంటున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి మీరు కూడా ఇలానే పెడతారా వేరే విధంగా పెడతారా అనేది కామెంట్ చేయండి. ఈ సంవత్సరం పచ్చడి అయితే ఇలా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.